కత్తి పక్కోడిదే కానీ పొడిచేవాడు మాత్రం తెలంగాణ వాడే. ఈ మాట కేసీఆర్ ఎప్పుడో చెప్పారు. అచ్చం ఆయన చెప్పినట్టే జరుగుతోంది ఇప్పుడు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా విధ్వంసమనే ఎజెండాతో రేవంత్ రెడ్డి దుష్ట పరిపాలన చేస్తున్నాడు. నిలువెల్లా విషము నింపుకున్న వాడికి ప్రజల కష్టాలేం తెలుస్తాయి? నడవంత్రపు సిరి నెత్తిన పెట్టుకున్న నియంతకు చెమట చుక్కల విలువ ఎలా తెలుస్తుంది? పేగులు మెడలో వేసుకుంటానన్న క్రూర మనస్తత్వానికి పేదోడి కాయా కష్టం ఎలా అర్థమవుతుంది? కఠిన రాతి హృదయాలకు సామాన్యుడి గుండె వేదన ఎలా బోధపడుతుంది? హైడ్రా పేరుతో మూసి సుందరీకరణ ముసుగులో జరుగుతున్న విధ్వంసకాండ పేద గుండెలను బద్దలు చేస్తోంది. సామాన్యుడి బతుకు చిత్రాన్ని బుల్డోజర్ బుగ్గి చేస్తోంది. ఇనుప యంత్రాల పదగట్టనల కింద పేద బతుకులు చితికిపోతున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవుల ఆశలను కాంగ్రెస్ సర్కార్ కర్కశంగా నలిపేస్తోంది. కళ్ళ ముందే కలలన్నీ సిమెంటు కుప్పల్లా మారిపోతుంటే పేద హృదయాలు వేదనగా రోధిస్తున్నాయి. ఎప్పుడొచ్చి మీద పడతాయో తెలియని బుల్డోజర్లు సామాన్యులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పిచ్చోడి చేతికి రాయిస్తే ఏమవుతుంది? తెలంగాణలో ఇప్పుడు అదే జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక్క ముక్కలో వర్ణించాలంటే తుగ్లక్ పాలన, పేదల వేదన. జనాలను అరిగోస పెడుతూ కాంగ్రెస్ సర్కారు రాక్షసానందం పొందుతోంది. పేదల జీవితాంతపు కష్టార్జితాన్ని రేవంత్ సర్కారు దుర్మార్గంగా బుక్కపెడుతోంది. సామాన్యుల కలల సౌధాలను పొక్కిలి చేస్తోంది. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కాంగ్రెస్ బుల్డోజర్ కూల్చుకుంటూ పోతోంది. కోటి ఆశలతో నిర్మించుకున్న కలల నివాసాలన్నీ కళ్ళ ముందే కాంక్రీటు కుప్పల్లా మారిపోతుంటే పేదోడి గుండె 1000 ముక్కలవుతోంది. మా నాయననే ఇచ్చిండు, మా అత్త మామ లేరు. నాకు నా మొగిలికి పచ్చవాతం వచ్చిందన్న. ఆయన చూసుకుంటూ నేను ఇక్కడ పట్టుకున్నాను. మా పిల్లలు 2 ఉన్నారన్న. నేను 2 కాసుకోవాలి. నేను ఇంటికి రైలు కట్టలేనన్నా. నేను మా పిల్లల్ని ఏమో వేసుకొని చావని వల్ల నన్ను యాగం చేసిందన్నా. నేనేం చేయాలన్నా? నాకు రోడ్డు మీద బతుకు కూడా లేదన్న. నేను ఎక్కడ నా మొగన్ని వేసుకొని నేను ఏడికి వెళ్ళలేను. పక్షవాతం మెంటలు వచ్చింది ఆయనకి. నా బండి ఆగమైపోతుందన్న. నేను నా జీవితమే దీని మీద బతుకుతున్నాను. నేను పైసా కూడబెట్టుకొని పుస్తమెట్టెలు అమ్ముకొని దాచుకున్నవన్నీ చాలకపోతే లోన్లు పట్టి కట్టుకున్న ఇండ్లు అవి. సొంతింట్లో ప్రశాంతంగా నిద్రపోతుంటే గుండెల మీద నుంచి పెద్ద బండరాయి దిగిపోయినట్టు ఉందని స్థిమితపడ్డారు. ఇక డోకా లేదు, కట్టుకున్న ఇంట్లో హాయిగా బతికేయొచ్చని ఆశపడ్డారు. కానీ తమ కలలను కూల్చే ఒక పాపాల భైరవుడు బుల్డోజర్ పట్టుకొని వస్తాడని పాపం వాళ్ళు ఊహించలేదు. కళ్ళ ముందే విధ్వంసం సృష్టిస్తుంటే పేదోళ్ల కన్నీళ్లు సిమెంటు శిథిలాల గుండా ఏరులై పారుతున్నాయి. కూల్చొద్దని కాళ్ళా వేళ్లా పడ్డా అధికారులు కనికరించడం లేదు. మా పాపం రేవంత్కు తప్పకుండా తగులుతుందని బాధితులు శాపనార్థాలు పెడుతున్నారు. అమ్ముకొని కష్టపడి రిటైర్మెంట్ పైసలు దుకాణాల కూరగాయలు అమ్ముకొని ఇండ్లు కట్టుకునే వాని బంధం కొట్టి మేము రోడ్డు మీద పడడం ఏంది? మాకు ఈ కర్మేంది? సావుజాలకు మాకు ఇండ్లు లేకుండా చేస్తాం. గెలిపించుకున్నందుకు మా స్వదా కష్టాలతోటి కట్టుకున్నాం. రక్తం చెమట చేసి కట్టుకున్నాం. లోన్లు తీసి రిటైర్మెంట్ పైసలతోటి మా బతుకులు ఇట్లా చేస్తే వాడు బాగుపడతాడా? వాని ఒక్క బిడ్డకు, వాని మన్మన్కి, వాని ఉన్న మన్నోనికి ముట్టదా మా ఉసురు, మా కలకల? వాళ్ళు ఇవాళ మమ్మల్ని రోడ్డు మీద వేస్తే వాడు ఏ రోడ్డు మీద పోతాడో? ఇదివరకు ఒకరు పోలేదా? పాపం ఏం తప్పు చేశారు వాళ్ళు? అనుమతులన్నీ తీసుకొని ఇండ్లు కట్టుకోవడం నేరమా?
ఏళ్ల తరబడి అక్కడే ఉంటున్నారు. ఆ నేల వాళ్లకు కన్న తల్లి. కాయకష్టం చేసి ఇండ్లు కట్టుకున్నాక ఇప్పుడొచ్చి కూలగొడితే దుర్మార్గం కాకపోతే ఇంకేంటి? ఇది కరెక్ట్ కాదంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆవేదనంతా కన్నీళ్లుగా బయటికి వస్తుంటే బాధితులు గుండెలు చిక్కబట్టుకొని తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. మా అమ్మ ఏమైనా మా అమ్మని తీసుకొచ్చాడు ఎవరిని అనుకోని కష్టపడి కట్టుకుని ఇల్లు పోయిన ప్రాణాలు బళ్ళు వస్తాయా మాకు? ఎవరు తీసుకొస్తాడు పోయిన ప్రాణాలను తీస్తారా? వాళ్ళమ్మ చచ్చిపోతూ ఊకుంటారు. వాళ్ళమ్మ రేవంత్ రెడ్డి గారు చూడు మా అమ్మ ఎంత బాధపడుతుంది చూడండి. 30 రూపాయలు పోటీ చేసి కట్టుకుని ఇల్లు ప్రభుత్వం ఇట్లా చేస్తుంది. ఇగో ఈ పరిస్థితి చూడు, తిండి తినక తిప్పలు తినక ఇగో ఇట్లా పేదల ఇండ్లపై రేవంత్ ప్రభుత్వం ఆకస్మిక దండయాత్ర మొదలుపెట్టింది. కూల్చివేతలతో జనాన్ని గుండెకోతకు గురి చేస్తోంది. ఇటు హైడ్రా పేరుతో విధ్వంసం కొనసాగుతుండగానే అటు మూసి మార్కింగ్ పేరుతో సర్కారు దౌర్జన్యానికి దిగుతోంది. పోలీసులతో జనాన్ని బెదిరిస్తూ బలవంతంగా ఇండ్లకు మార్కింగ్ చేస్తున్నారు. ఏండ్ల తరబడి ఇక్కడే ఉంటున్నామని, ఇప్పుడొచ్చి ఇండ్లు కూలగొడతామంటే ఎక్కడికి పోవాలని జనం కన్నీటి పర్యంతమవుతున్నారు. రేవంత్ సర్కారుపై నిపులు చెరుగుతున్నారు. నోట్లో మట్టి కొడతావా నువ్వు? పవర్లోకి రాగానే కేసీఆర్ ఉన్నంత వరకు ఈ కాలనీలో కేసీఆర్ రాకముందు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తే కేసీఆర్ సార్ వచ్చి మొత్తం రెగ్యులరైజ్ చేసింది ఈ కాలనీ మొత్తం. అంత ముందు చాలా ప్రాబ్లం ఉంటుండే, మొత్తం రెగ్యులరైజ్ చేసి అందరికి మంచిగా చూసిండు కేసీఆర్. ఎవ్వరికి అసలు డోకా పెట్టలేదు. అసలు కేసీఆర్ సార్ నెంబర్ 1 గా చేసిండు. ఎప్పుడైతే ఈయన ఫామ్ లోకి వచ్చిండో మొత్తం దేశం అంతా సత్రాలు చేసేసిండు. అసలు మొత్తం నాశనం పట్టించేసిండు. ఒక రియల్ ఎస్టేట్ ఆడ పాపం ఎవరో చిన్న పిల్ల కూడా వాళ్ళు బట్టలు తీసుకుంటా బుక్స్ తీసుకుంటా అంటే కూడా ఇస్తలేరంట. అంత దిగజారిపోవడం ఎందుకే? మీరు ఏం కొట్టుకోపోతారు చెప్పు? పదవి ఏమైనా శాశ్వతమా? 100 ఏళ్ళు ఉంటుందా నీ పదవి? ఇంకొక 3.5 సంవత్సరం తర్వాత ఎవరు వస్తారో నీకే తెలియదు. అప్పుడు నువ్వు ప్రజల్లోకి వచ్చి రేపొద్దు నాకు ఓట్లే అని అడగలవా? ఈ ఏరియాకి వచ్చి ఓట్లేమని అడుగు. నిన్ను రాణిస్తారు ఇల్లు పోయిన వాళ్ళందరూ రాణిస్తారా నిన్ను? నువ్వు వినడానికి నువ్వు ఒక అసెంబ్లీకి వెళ్ళగలవా నువ్వు? ఏదో ఉద్ధరిస్తాడని ఓటేస్తే మా కంట్లోనే పొడుస్తున్నాడని రేవంత్పై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా కాంగ్రెస్ చెప్పిన మార్పు అంటూ నిప్పులు చెరుగుతున్నారు. రేవంత్ తమ బతుకులకు కొరివి పెడుతున్నాడని తీవ్రంగా మండిపడుతున్నారు. కలలన్నీ ఆవిరైన ఆవేదనలో రేవంత్ను జనం బండబూతులు తిడుతున్నారు. ఆ కళ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో కొత్త గొప్ప కూలీనాలు చేసుకునో ఉద్యోగాలు చేసుకునో లోన్లు తీసుకుని ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అంటే మీరు ఎఫ్టీఎల్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎఫ్టీఎల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పప్పర్ ఎఫ్టీఎల్ ఎవరు పెట్టారు? హైడ్రా వాళ్ళు పెట్టారా? ఎవరు పెట్టారు? ఇది ఏ గవర్నమెంట్ పెట్టింది? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో పెట్టారా? కేసీఆర్ గవర్నమెంట్ లో పెట్టారా? ఎవరు పెట్టారు? ఈ కొత్తగా వచ్చిందా ఈ ఎఫ్టీఎల్? నీరు పారుతుందా? పారే ఏరు ఇది, పారే ఏరు 10 ఫీట్ల డౌన్ ఉంది. ఇక్కడ 10 ఫీట్ల డౌన్ ఉంది మూసి. రివర్ బెడ్ అని చెప్పి కొత్తగా పెట్టారు. మళ్ళీ ఇంతమంది ప్రజల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఏముంది? ఎందుకు? డబ్బులు బయట నుంచి వచ్చే డబ్బులు. ఇది ఎంత బిల్డింగ్లు కడతారంట. ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి సుందరీకరణ. ఎవరు సుందరీకరణ చేయమన్నారు? వరల్డ్ బ్యాంక్ లోంచి 1,50,000 కోట్లు అప్పడిగాడంట కదండి. వింటున్నాము. ఇప్పుడు వాళ్ళు స్థలం చూపించమని అడుగుతుంటే మూసీలో ఉన్న మా ఇంట్లో మేము డబ్బులు పెట్టుకొనుకునే అడుగుతాడా? ఫస్ట్ మీరు పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి స్థలానికి? రూల్ ఏంటి? రివర్ బెడ్ రూల్ ఏంటి? 80 అడుగుల నుంచి నీళ్ళు ఎప్పుడు వచ్చింది చెప్పండి? రేవంత్ రెడ్డి పుట్టలేదు నీళ్ళు వచ్చినప్పుడు. రేవంత్ రెడ్డి కాదు పుట్టలేదు నీళ్ళు వచ్చినప్పుడు. ఈ 7 నెలలే వచ్చేసిందా? మేము ఇక్కడ 20 సంవత్సరాలు మూసి పైకి నీళ్లు ఒక చుక్క బయటికి రాలి. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా అని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. నీ సోదరుడి ఇంటికి మాత్రం నోటీసులతో మమ అనిపించి మా ఇండ్లు కూలగొడతావా అంటూ రేవంత్పై దుమ్మెత్తిపోస్తున్నారు. ముందు నీ అన్న ఇంటిని కూల్చాలంటూ ప్రజలు సవాల్ విసురుతున్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో 1000 కోట్లు దండుకునే డ్రామా ఆడుతున్నాడని రేవంత్పై కన్నెర చేస్తున్నారు. 30 సంవత్సరాల నుంచి కష్టం చేస్తున్నాం సార్. ఇలా కాదు, ఒక పండుగ కూడా ఒక ఇంటి మా పిల్లలకు ఉండాలని మేము ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇల్లుకి వచ్చి నువ్వు యాడ్నో కోనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇస్తా మేము 2 కోట్ల రూపాయల ఇల్లు కట్టుకొని నీ డబుల్ బెడ్రూమ్ కొరకు ఆశకున్నాం మేము. అంతవరకే మూసి ఆడ ఉంది. ఆడ మూసి దాకా ఇల్లు చేసుకో, ఇటు దాకా రా. మన మూసిలో మీ అన్నది ఇల్లు ఉంది, తిరుపతి రెడ్డిది ఇల్లు ఉంది. మళ్ళీ అది కూలగొట్టవా నువ్వు? మీ ముఖ్యమంత్రిది అంది ప్రమోషన్లు ఉన్నాయి, మళ్ళీ 10 ఎకరాల్లో ఉన్నాయి. అవి కూలగొట్టి మా దగ్గర రాని. మూసి సుందరీకరణ పేరుతో ఓవైపు పేదల ఇండ్లకు ప్రభుత్వం మార్కింగ్ చేస్తుంటే మరోవైపు అదే మూసి ఒడ్డున యథేచ్ఛగా బడాబాబులు వెంచర్లు వేసుకుంటున్నారు. మూసి రివర్ ఫ్రంట్లో ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఏకంగా ఆకాశ హార్మ్యాలు నిర్మిస్తోంది. దాని గురించి ఎవరూ అడగరు.
రేవంత్ బుల్డోజర్కు ఆ దారి కూడా కనిపించదు. హైడ్రా అనేది కేవలం పేద ప్రజలకు, మధ్యతరగతి వాళ్లకు మాత్రమే వర్తిస్తుందా అని జనం నిలదీస్తున్నారు. మూసి ఒడ్డున కడుతున్న భారీ నిర్మాణాల సంగతేంటని ప్రభుత్వాన్ని ఆధారాలతో సహా ప్రశ్నిస్తున్నారు. పేదలకు ఒక న్యాయం, తెలంగాణలో సామాన్యులకు ఒక న్యాయమా? ప్రజలకు కనపడదనుకుంటురా ఇదంతా? మూసీ సుందరీకరణ పేరుతో ఇండ్లకు మార్కింగ్ చేయడానికి వచ్చిన అధికారులకు ఎక్కడికక్కడ నిరసన సెగ తగులుతోంది. దశాబ్దాలుగా ఇక్కడి నివాసం ఉంటున్న తాము ఇళ్లను ఖాళీ చేసేదే లేదని స్థానికులు తెగేసి చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకైనా మాకి శిక్ష అని జనం ప్రశ్నిస్తున్నారు. పిల్లలు కూడా ఏడుస్తున్నారు. ఏంది మమ్మల్ని ఇట్లా ఉసురు చేపించుకున్నారు. ఏడన్నా పిల్లకాంచెల్ని రాజకీయం వచ్చి నన్ను సంకటించారు. ఇల్లు నష్టం అయిపోయాడు. దొంగలే గ్రామాంతరం వచ్చిన సందిదే మాకు 10,000 నీళ్ళ దింపుడు వేల జయ అలా అంజా కొడుకు రాకుండా చెప్పు తీసుకుని కొడుతురు. అల్ల పచ్చం వచ్చి ఆడు సస్తున్నారు ఏడుస్తున్నారు. నన్ను నుంచి నా కన్న కష్టం చేసి ఇప్పుడు పని పోయి వచ్చి బుక్కలు బువ కూడా తినలే. పిల్లలు కూడా ఏడుస్తున్నారు. ఏంది మమ్మల్ని ఇట్లా ఉసురు చేపించుకున్నారు. ఏడన్నా పిల్లకాంచెల్ని రాజకీయం వచ్చి నన్ను సంకటించారు. ఇల్లు నష్టం అయిపోయాడు. దొంగలే గ్రామాంతరం వచ్చిన సందిదే మాకు 10,000 నీళ్ళు రాకుండా పోతుంది అంటూ ఒక అర్ధ గంట సేపు రేవంత్ రెడ్డికి సీట్ మీదకి వెళ్ళి బయటికి వెళ్ళి మనం చూసుకుందాం. గంతే. ఎందుకు ఖాళీ మూసనది పార్కుల పోటీ ఏమన్నా వస్తున్నాయి పైసలానికి ఏమన్నా ఇళ్ళకెళ్ళి ఒక్క అర్ధ గంట సేపు ఆ సీఎం మీదకి వెళ్ళి సీట్ పక్కకు జరగమని చెప్పు. ఏమున్నదో చూసుకుంటాం. పోతుందంటే పుణ్యానికి పోదా? గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిన వాళ్ళే పోయి ఆడ ఉండలేరు. గవర్నమెంట్ ఇల్లు ఎవడు పోయి ఉంటాడు? ఈడ పుట్టి ఈడ పోయి ఎక్కడో ఇస్తానంటే ఎవడు ఉంటుండు? ఇందిరమ్మ ఇల్లు వద్దు, ఆ అమ్మ ఇల్లు వద్దు. నాకు నా అమ్మ ఇల్లే నాకు కావాలి. ఆ అమ్మ ఇల్లు వద్దు నాకు. నా అమ్మ ఇల్లు నాకు కావాలి. ఇందిరమ్మ ఇల్లు అంటాడు. ఇప్పుడు వచ్చి ఇందిరమ్మ ఇల్లు ఆయనకి ఉండమని చెప్పు. ఆయన ఇందిరమ్మ ఇల్లు ఆయనకి ఉండి ఒక నెల రోజులు ఉండమని చెప్పు. నేను ఉంటా మొత్తం అల్లా. వీళ్ళందరూ మొత్తం పోయి అల్లా ఉంటాం ఇందిరమ్మ ఇల్లు. ఆయనకి ఉండమని చెప్పు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తమకు ఏ బాధ లేదని జనం గుర్తు చేసుకుంటున్నారో. ఉండటానికి ఇండ్లు, తాగడానికి నీళ్లు అన్నీ ఇచ్చాడని చెబుతున్నారు. ఈ రేవంత్ రెడ్డి వచ్చి తమకు బతుకే లేకుండా చేస్తున్నాడని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన వచ్చిన 10 ఏళ్ల నుంచి అయితే మనశ్శాంతిగా ఉన్నాం. కేసీఆర్ సార్ వచ్చినప్పుడు మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మంచిగా ఉన్నాం. కరెంటు ప్రాబ్లం లేదు, నీళ్ళ ప్రాబ్లం లేదు, డ్రైనేజీల ప్రాబ్లం లేదు. ఈ పాపాల పాలనను 5 ఏళ్లు ఎలా భరించాలని జనం నెత్తినోరు కొట్టుకుంటున్నారు. మా ఉసురు రేవంత్కు తప్పకుండా తాకుతుందని తిట్టిపోస్తున్నారు. దమ్ముంటే కూల్చిన ఇండ్లకు నష్టపరిహారం ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.